ఒక అమ్మాయిని ల్యాబ్ చైల్డ్ లో కూర్చోబెట్టి ఆమెకు తలకు ఒక హెల్మెట్ లాంటిది ధరిస్తారు. ఆ సమయంలో తనని విడిచిపెట్టమని అమ్మాయి ఎంతోగానో ప్రాధేయపడుతుంది. కానీ ఎదురుగా ఉన్న టీచర్ ఏమాత్రం జాలి చూపించదు. అదే సమయంలో ల్యాబ్ లో ఉండే ఒక వ్యక్తి బటన్ ఆన్ చేయగానే ఆమె మొత్తం పొగతో కమ్మబడి ఉంటుంది. అలా కాసేపటి తర్వాత తన హెయిర్ స్టైల్ మారిపోయి ఉంటుంది. అలానే ఆ అమ్మాయిని పూర్తిగా బ్రెయిన్ వాష్ చేసి తమ కంట్రోల్లో పెట్టుకుంటారు. నిజానికి ఈ స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా బ్రెయిన్ వాష్ చేయబడి స్కూల్ టీచర్ కంట్రోల్లో ఉంటారు. అలానే వారి అందరి హెయిర్ స్టైల్ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఇలాంటి స్కూల్లోకి జెన్నీ అనే అమ్మాయి కొత్తగా వస్తుంది. అప్పుడు జెన్నీ అక్కడ ఉన్న పరిస్థితులను చూసి ఏదో తప్పు జరుగుతుందని భావిస్తుంది. అదే విషయం గురించి మాట్లాడడానికి హెడ్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ల్యాబ్ లో పనిచేసే వ్యక్తి ఆ అమ్మాయి తలను మెస్యూర్ చేస్తాడు. దాంతో కోపం వచ్చిన జెన్నీ అక్కడ నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత హాస్టల్ రూమ్ కి వచ్చినప్పుడు రిలాక్స్ కోసం మ్యూజిక్ ని ఆన్ చేయాలనుకుంటుంది. కానీ తనతో పాటు ఉండే రూమ్మేట్ దానికి ఒప్పుకోదు. అప్పుడు ఒకసారి జెన్నీ తన రూమ్మేట్ కి స్పీకర్ ని గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ సమయంలో అనుకోకుండా ఆమె స్పీకర్ బటన్ నొక్కడంతో మ్యూజిక్ ఆన్ అవుతుంది. తర్వాత కాసేపటికి బ్రెయిన్ వాష్ చేయబడిన అమ్మాయి తిరిగి మామూలు స్థితికి వస్తుంది. అప్పుడు విషయం అర్థమైన జెన్నీ ఆ స్పీకర్ హెడ్ మాస్టర్ రూమ్ లోకి తీసుకుని వెళ్లి పెద్ద స్పీకర్ కి కనెక్ట్ చేస్తుంది. దాంతో ఒక్కసారిగా స్కూల్లో ఉండే అమ్మాయిలు అందరూ కూడా మ్యూజిక్ ని భరించారు.